అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల మోతతో భారత్కు మరో సవాల్ ఎదురైంది. రష్యా ఆయిల్ కొనుగోళ్ల కారణంగా ఇప్పటికే భారత్ 50% సుంకాలను ఎదుర్కొంటోంది. తాజాగా ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ దేశాల్లో భారత్ కూడా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ $1.24 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఇరాన్కు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో $0.44 బిలియన్ విలువైన వస్తువులను టెహ్రాన్ నుంచి దిగుమతి చేసుకుంది భారత్. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపుగా $1.68 బిలియన్ ఉంది. ఇక భారత్ నుంచి బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మా, ఆర్గానిక్ రసాయనాల వంటివి ఇరాన్కు ఎగుమతి అవుతున్న పరిస్థితి. ఇక అత్యధికంగా సేంద్రియ రసాయనాల ఎగుమతుల విలువ $512.92 మిలియన్ ఉంది. ఇక అటు టెహ్రాన్ నుంచి భారత్కు పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, పండ్లు, నట్స్ వంటివి దిగుమతి అవుతున్న పరిస్థితి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో $311.60 బిలియన్ విలువైన పిస్తా, ఇతర ఎండు ఫలాలు, నట్స్ ఇరాన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యాయి. ఇక ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో వాణిజ్యపరంగానే కాకుండా భారత వ్యూహాత్మక ప్రయోజనాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. భారత ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికలు, సరఫరా గొలుసుకు ఇరాన్తో కలిసి చేపడుతున్న చాబహార్ పోర్టు ప్రాజెక్టు అత్యంత కీలకం. అయితే గతంలో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించిన సమయంలో ఈ పోర్టుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు ట్రంప్ తాజా నిర్ణయంతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితి. ఇక ట్రంప్ తాజా టారిఫ్ల ప్రకటనతో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగితే భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 75% పెరిగిపోతాయి. దీనివల్ల భారత్లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ఎంతవరకు అమల్లో ఉంటాయి అనే దానిపైన ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. ఈ టారిఫ్లకు చట్టబద్ధత ఉందా లేదా అన్న దానిపై అమెరికాలోని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.